నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారితో మాట్లాడుతూ, నరజన్మనిత్తినటువంటి వాడు అనుష్ఠించవలసినటువంటి ఇతరమైనటువంటి ధర్మముల గురించి చెప్పవలసింది అని అడిగితే, ధర్మరాజు గారికి ఉన్నటువంటి విశేషమైన ధర్మానురక్తిని చూసి సంతోషించినటువంటి భీష్మాచార్యుల వారు మనిషి అనుష్ఠించవలసినవి, జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటివి మరికొన్ని ధర్మములను తెలియచేస్తున్నారు. పాపమించుక తొడరిన పనియు ఎట్టి ఫలము కలిగిన వలదు, అల్ప ఫల విధాయి అయిన పుణ్యమిశ్రిత కార్యమాచరించునది, శివంబగుదాన నిహమ్ము పరము. ఎంత ఫలితం కలగనివ్వండి, ఎంత గొప్ప స్థితి దాని వలన ఏర్పడనివ్వండి, కొద్దిగా పాపంతో కూడుకున్నదైనా సరే అటువంటి కార్యాన్ని చేయకుండా ఉండడమే మంచిది. కొద్దిగా పాపం కలిసినప్పటికీ కూడా చేసినటువంటి కార్యం వలన ఎంత పెద్ద ఫలితం వస్తుందనుకున్నా అటువంటి కార్యాన్ని పరిహరించి కేవలము పుణ్యముతో కూడుకున్నటువంటి కార్యాన్ని మాత్రమే చేయడం ఎప్పుడూ కూడా మనిషి అనుష్ఠించవలసినటువంటి విషయం. కాబట్టి కొంచెం పాపంతో కూడిన అధిక ఫలం వస్తున్నా ఆ కార్యాన్ని చెయ్యవద్దు. అట్లాగే ఫలం కొద్దిగా వచ్చిన అది కేవలము పుణ్యముతో కూడుకున్నటువంటి కర్మ అయినప్పుడు అటువంటి కర్మను మాత్రమే అనుష్ఠించవలసి ఉంటుంది. ధర్మరాజా అని ఒక కర్మ చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధానం విషయంలో స్పష్టమైనటువంటి మాట భీష్మాచార్యుల వారు చెప్పారు. అది ఆనాడు కాదు, ఈనాటికి అందరికీ కూడా కార్యాచరణ యందు మార్గదర్శి. అట్లాగే ధర్మలబ్ధమైన ధనము పాతికయేని బహుళ ఫలమునిచ్చు, పాప వృత్యుపార్జితంబు కోటి అయిన నిష్ఫలమండ్రు, ధనశాస్త్ర విధులు మానవేంద్ర. ధార్మికంగా సంపాదించినటువంటి ధనం కేవలం 25 రూపాయలైనా, అంటే 100 రూపాయలు సంపాదించవలసినది 25 రూపాయలే సంపాదించినా చాలు, అది మనిషిని కాపాడుతుంది. కానీ 1,00,00,000 రూపాయలైనా కూడా అధర్మంతో సంపాదించింది దుఃఖానికి కారణమవుతుంది తప్ప అది సంతోషాన్ని ఇవ్వదు, సుఖాన్ని ఇవ్వదు, శాంతిని ఇవ్వదు. ఏది మనిషికి శాంతినిస్తుంది, ఏది సుఖాన్ని ఇస్తుంది, ఏది సంతోషాన్ని ఇస్తుంది అంటే, మనకి ఇంత సంపాదించగలిగి ఉండేవాళ్ళం ధర్మాన్ని వదిలిపెడితే అనుకుంటే అందులో పావు వంతే వచ్చింది ధర్మాన్ని పట్టుకోవడం వల్ల అనుకున్న ఆ పావు వంతు ధర్మం వల్ల సంపాదించినది ఏదుందో, ధార్మికంగా సంపాదించినది ఏదుందో అది మాత్రం మనిషి అభ్యుదయానికి కారణమవుతుంది. కానీ 1,00,00,000 రూపాయలు అధర్మంగా సంపాదించిన అది మనిషి యొక్క అభ్యుదయానికి కారణం కాదు కదా, దుఃఖమునకు కారణమవుతుంది. కాబట్టి ఎంత సంపాదించావు అన్నదానికన్నా ఎట్లా సంపాదించావు అన్నదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది అని ధర్మరాజు గారు ఆ భీష్ముని చేత ప్రవచింపబడ్డారు. కాబట్టి ఆ విషయాలు మనందరం కూడా తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుని పిల్లలకి నేర్పవలసినటువంటి విషయాలు. అట్లాగే తపస్సు యొక్క గొప్పతనాన్ని ధర్మరాజు గారితో భీష్ముడు ప్రస్తావిస్తున్నాడు. కమలభవుండు తా తపము కల్మిన కాది సృజించె ఎల్ల లోకములను, ఆదిరాజులధికంబగు పెంపు వహించుటెల్ల ఉత్తమ తపమాచరించుటన, తద్దయు సౌఖ్యకరంబులైన భోజ్యములను గంధమాల్యములు శయ్యలు భవ్య తపప్రభూతముల్. ఓ ధర్మరాజా, చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టిని అంతటినీ చెయ్యగలిగాడు అంటే కేవలం ఆయన తపస్సు చేసినటువంటి కారణం చేత అంత గొప్ప సృష్టి చెయ్యగలిగాడు. అట్లాగే పూర్వకాలంలో ఉన్నటువంటి రాజులు ఎంతో అభ్యున్నతిని పొందారు అంటే, ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపించి శాశ్వతమైన కీర్తిని గణించగలిగారు అంటే, అన్ని ఉత్తమ కార్యములను చెయ్యగలిగారు అంటే, అంత కీర్తి సాధించగలిగారు అంటే కేవలము తపస్సు కారణం. అట్లాగే ఆ తపస్సు చేసినటువంటి వారెవరుంటారో అటువంటి వారందరికీ కూడా ఉత్తమములైనటువంటి ఆహార పదార్థములు, గంధము, పుష్పమాలలు, శయనములు ఇటువంటివన్నీ లభిస్తాయి. కాబట్టి ఆ తపస్సు చాలా గొప్పది సుమా.
అని చెప్పి ఆ తపస్సుకి ఉండవలసినటువంటి లక్షణాన్ని చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. అనగా సుఖదుఖములు వచ్చినప్పుడు మద విషాదములు లేక సంప్రాప్త సముప భోగరతుడు అప్రాప్య వాంఛా నిరాశకుండునగుట సారతపోరూప మండ్రుబుధులు. నిజానికి ఏది గొప్ప తపస్సుకు ఉండవలసినటువంటి లక్షణములు ఏమిటి అంటే, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండగలగడం, రెండిటి యందు సమస్థితిని పాటించగలగడం, తన స్థాయి నుంచి తాను పతనం కాకుండా ఊంచుకుని నిలబడగలగడం. అంటే ఉబ్బిపోయేటటువంటి లక్షణము, కుంగిపోయేటటువంటి లక్షణము రెండూ ఉండకూడదు. అట్లాగే తనకు తానుగా ఏ భోగము తనని చేరిందో అటువంటి భోగమును మాత్రమే అనుభవిస్తూ ఇతరమైనటువంటి భోగముల కొరకు వెంపర్లాడకుండా తాను సంతృప్తితో జీవనాన్ని పొంది ఉండి అనవసరమైనటువంటి కోరికలు ఏవి తనకి అక్కరలేదో, ఏ కోరికల కోసం తాను వెంపర్లాడవలసి ఉంటుందో, ఏవి అవసరముల జాబితాలోకి రావో అటువంటి వారిని దూరం చేసుకొని శ్రేష్టమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించినటువంటి వాడెవరో, ఇటువంటి లక్షణములను పొందినవాడెవరో ఆయన తపస్సు చేసినవాడు అని పిలువబడతాడు. తపస్సు చేయడము అంటే భారతం ప్రకారం ఏదో అరణ్యానికి వెళ్ళిపోయి ఓ కమండలం బ్రహ్మదండం పట్టుకుని కూర్చుని తపస్సు చేయడం కాదు. తపస్సు చేయడం అనేటటువంటిది ప్రధానంగా ఈ లక్షణములతో కూడుకుని ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండడం, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండడం, తనకి లభ్యమైనటువంటి భోగములను అనుభవించి సంతోషంగా ఉండడం, అక్కర్లేని కోరికల వెంట పరిగెత్తి దుఃఖాన్ని పొందకుండా ఉండడం తపస్సు యొక్క ప్రధానమైనటువంటి లక్షణములు. ఇవి జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది అని చెప్పి ఆ తపస్సు చాలా గొప్పది సుమ, దాని ద్వారా సాధించలేనటువంటి విషయం లేదు. కాబట్టి మనిషి ప్రయత్నపూర్వకంగా ఈ గుణములను అలవరుచుకుంటే దాని చేత అతడు తపస్సు చేస్తున్నవాడే. ఒరుల పనికిగా నిజహిత విరహితుడగునట్లుగాదే వివిధేంద్రియ కార్యరతుండై ఆత్మసముద్ధరణంబును చెయ్యకునికి ధరణీనాథ. తనని తాను ఉద్ధరించుకోకుండా తన కొరకు తాను చేసుకోవలసినటువంటి పనులను విడిచిపెట్టేసి, తనకి ప్రధానమైనటువంటి అవసరములు ఉంటాయి, ఆ అవసరముల కొరకు తాను శ్రమించవలసి ఉంటుంది. అటువంటి శ్రమ ఏది ఉంటుందో దాన్ని వదిలిపెట్టేసి, అంటే తన గురించి తాను పట్టించుకోవడం మానేసి, ఎంతసేపు కూడా ఇతరులకు ఉపకారం చేయడం కోసం తిరిగినటువంటి వాడు తన శ్రేయస్సుని తాను ఎలా పాడు చేసుకుంటున్నాడో, అలాగే ఎప్పుడూ ఇక ఇంద్రియ కార్యముల యందే మగ్నుడై ఇంద్రియములతో సుఖాలు పొందడం వినా వేరొక కార్యక్రమం ఏదీ జీవితంలో లేకుండా భగవంతుడిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి జీవిత కాలాన్ని నిష్ప్రయోజనంగా గడిపినటువంటి వాడు అట్లా పాడు చేసుకున్నవాడే. ఉద్ధరేణాత్మనాత్మానం, తనని తానుద్ధరించుకోవాలి. తనని వేరొకరు ఎవరో వచ్చి ఉద్ధరిస్తారనుకోకూడదు. తనని ఉద్ధరించుకోవడానికి ఇంత గొప్పదైనటువంటి నరజన్మలోకి వచ్చినటువంటి వ్యక్తి జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకొని చేయవలసినటువంటి పుణ్యకార్యములను విహిత కర్మలను ఆచరించకుండా కేవలముగా 5 జ్ఞానేంద్రియముల చేత పొందవలసినటువంటి సుఖముల కొరకు మాత్రమే వెంపర్లాడుతూ గడిపినటువంటి జీవితం, పరుల కొరకు పరుల హితము కొరకు తాను తిరగడం తప్పు కాకపోయినా వాళ్ళ పనుల కోసం తిరుగుతూ తన పనులు వదిలిపెట్టేసుకున్నవాడు ఎటువంటి వాడో అటువంటి వాడు శ్రేయస్సును పొందలేడు. కాబట్టి కేవలము ఇంద్రియముల యొక్క సంతోషం కోసమే మనిషి కట్టుబడి బ్రతకకూడదు. దానికన్నా ఆత్మోద్ధరణ కొరకు, తన కొరకు తాను, తన జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు కానీ శాశ్వతంగా అట్లా ఉండడు. ఆ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి. ఆ వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా భార్యాబిడ్డలు ఉంటారు. వాళ్ళని సుఖపెట్టాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, తాను సుఖపడాలి. అప్పుడు ఏ పుణ్యాన్ని అడ్డుపెట్టి పరమేశ్వరుడు అతనికి కావలసినటువంటివి అందిస్తాడు. అదే కదా శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్తోత్రానికి నేపథ్యం.
ఏ పుణ్యకార్యము ఆచరించినటువంటి ఆ పేద బ్రాహ్మడికి తాను ఏమీ ఇవ్వలేనని మహాలక్ష్మి అంతటిది చెప్తే శంకర భగవత్పాదులు తన చేతిలో వేసినటువంటి ఉసిరికని అడ్డుపెట్టి ఆమెని అనుగ్రహించమని కనకధారాస్తవం చేస్తే కదూ లక్ష్మీదేవి అనుగ్రహించింది. కాబట్టి కేవలము ఇంద్రియ భోగములతో గడిపేసి తన గురించి తాను తన జీవుణ్ణి ఉద్ధరించుకోవడం కోసం తాను ఆలోచించినటువంటి వాడు తనకి తాను ద్రోహము చేసుకుంటున్నటువంటి వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనిషి తన జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవలసి ఉంటుంది అని భీష్ముడు ధర్మరాజు గారికి చెప్పి, వ్రేగు పెద్దయిన ఓడ వారిధి తరింపలేని భంగి మనోభవాలీఢ వృత్తియగుచునుండు జీవుండు భవాబ్ధి ఉత్తరింపలేడిది నిజము గరిష్ట చరిత. ఒక గొప్ప ఉపమానంతో మొదలు పెడుతున్నారు. వ్రేగు పెద్దయిన ఓడ వారిధి తరింపలేని భంగి. ఒక ఓడలో వేయవలసినంత సరుకు కన్నా చాలా ఎక్కువ సరుకు వేసేశారనుకోండి, బరువెక్కువైపోయినటువంటి ఓడ ఇక నీటిలో ప్రయాణం చెయ్యలేదు. అది ఎప్పటికప్పుడే నీటిలోకి దిగబడిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని నడపడం చాలా కష్టం, ప్రమాదకరం. అది ఎప్పుడు ఏ కెరటాలకో ఏ ఆటుపోట్లకో నీరు లోపలికి వస్తే ఆ ఓడ మునిగిపోతుంది. సరుకు బరువు ఎక్కువైపోయినటువంటి ఓడ సముద్రాన్ని దాటి చేరవలసిన తీరాన్ని ఎలా చేరలేదో అలా ఓ మహారాజా, కామావేశము అధికమైపోయినటువంటి జీవుడు సంసార తరణము చేయలేడు. సంసారము కూడా సముద్రమే కదా. కాబట్టి సంసారమును దాటలేకపోవడానికి కారణం ఏమిటి అంటే జీవుని యందు కామావేశం ఎక్కువ. కామావేశము అంటే నేను మీతో తరచుగా మనవి చేస్తున్నాను, కేవలము స్త్రీ పురుష సంబంధము అని అనుకోకూడదు. అక్కర్లేని విషయాల కోసం వెంపర్లాట ఎక్కువగా పెట్టుకోవడం. అవసరములు ఉంటాయి, అవసరములు కోరికలని ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ చెప్పడానికి అవకాశం ఉండదు. కోరికలు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ వయస్సులో నువ్వు వాటి గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదో అటువంటి వాటి గురించి ఆలోచించి అవి నీకు లభించాలనేటటువంటి తాపత్రయాన్ని లోపల పొంది ఆ ఉద్వేగము ఆ వేడి తగ్గడం కోసమని శతధా ప్రయత్నం చేస్తూ కాలాన్ని నిరుపయోగం చేసుకొని వాటి చేత తృప్తి పొందాలి అని అనుకుని మృగతృష్ణని చూసి పరిగెత్తినటువంటి జీవి ఎలా ఉంటుందో అలా పరుగులెత్తేటటువంటి వాడు కామావేశమును పొందినటువంటి వాడు కనుక వాడు సంసార సముద్రమును తరించలేడు. బరువు ఎక్కువైపోయిన ఓడ ఎట్లా సముద్రాన్ని దాటదో ఇటువంటి లక్షణాన్ని పొందిన వ్యక్తి కూడా ఈ సముద్రమును సంసార సముద్రమును తరించలేడు. కాబట్టి అటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా ధర్మరాజా అని భీష్ముల వారు చెప్పి భీష్ముల వారిని ధర్మరాజు గారు మళ్ళీ ఒక ప్రశ్న వేశారు. దమము, సత్యము, ఓర్పు ఇవి ప్రతి చోట కూడా పెద్దల చేత సద్గుణములుగా కీర్తింపబడుతున్నాయి. ఎన్నో గుణములు చెప్పబడుతూ ఉంటాయి, కానీ ప్రధానంగా ఏ పెద్దల నోటి వెంట వచ్చినా ఈ మూడిటిని కీర్తిస్తూ ఉంటారు. సత్యము గొప్పది, దమము గొప్పది, అట్లాగే ఓర్పు గొప్పది అంటూ ఉంటారు. ఈ మూడు ఇంత గొప్పవి అని చెప్పబడడానికి మిగిలిన వాటికన్నా వీటికి ఇంత ప్రాధాన్యత ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏముందో తాతగారు దయచేసి తెలియచేయవలసినది అని చెప్పి ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు ఒకప్పుడు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు హంసరూపాన్ని ధరించి సాధ్యులతో చెప్పినది దీని గురించినటువంటి విషయమే. దానిని హంసగీత అని పిలుస్తారు. అది నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు కనుక నేను నీకు ఆ హంసగీతను వివరిస్తాను అని చెప్పి ప్రారంభం చేశారు. ఒకప్పుడు ఈ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఒక బంగారు హంస రూపాన్ని పొందారు. ఆ బంగారు హంస రూపాన్ని పొంది ఆయన సంతోషంగా ఒక సరోవరంలో విహరిస్తున్నటువంటి సమయంలో సాధ్యులు ఆయనని చూసి, మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, అనేకమైనటువంటి విద్యలయందు నిపుణుడవు, కాబట్టి నిన్ను మేము ఒక ప్రశ్న వేస్తాం, నువ్వు మాకు దయచేసి జవాబు చెప్పవలసినది అని చెప్పి ఆయనని ఆశ్రయించినటువంటి వారై, ఈ లోకంలో ఉత్తమమైనదేది, నీ మనస్సు దేనిలో లీనమవుతుంది, పురుషుడు ఏది పొందినటువంటి కారణం చేత కర్మబంధముల నుండి విడుదల పొందతాడు, అటువంటి దాని గురించి
మాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే హంసరూపంలో ఉన్నటువంటి బ్రహ్మగారు సాధ్యులకు వివరించినటువంటి వాక్కులు ఏవి ఉన్నాయో వాటిని హంసగీత అని పిలుస్తారు. ఆ హంసగీతని ప్రారంభం చేస్తూ బ్రహ్మగారు అంటారు, క్షమయును దమమును సత్యము అనేయ మహిమాస్పదంబులన విందుము ధర్మములందెల్లను అభివర్ణ్యములవి హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్. ఓ సాధ్యులారా, ఈ లోకంలో క్షమ అంటే ఓర్పు, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, సత్యము అంటే సత్యమును పలుకుట, ఈ మూడు ధర్మమునందు సారవంతమైనటువంటి విషయములు. ఇవి మూడు అనుష్ఠించినటువంటి వాడు ఎవరుంటాడో వాడు మిగిలిన గుణములన్నిటినీ కూడా తన యొక్క ప్రమేయం లేకుండా అనుష్ఠించిన వాడే అవుతాడు. అందుకే అవి అత్యంత ప్రధానములు సుమా. అయితే సత్యము అన్నప్పుడు ఏది సత్యము అన్న ప్రశ్న వస్తే పరమర్మ భేదులును నయ విరహితములు ధర్మకార్య విముఖంబులు నిష్ఠురములగున మాటలు సత్పురుషుండాడవి సత్యములు గాకునికిన్. ఏవి సత్పురుషులు మాట్లాడరో అవి అసత్యములు, సత్పురుషులు ఏవి మాట్లాడతారో అవి సత్యములు. సత్పురుషులు ఎటువంటి మాటలు మాట్లాడరు అన్నది అర్థం చేసుకుంటే ఓ సాధ్యులారా, మనం ఎటువంటివి మాట్లాడాలి మనకు అర్థమవుతుంది. సత్పురుషులు ఎటువంటివి మాట్లాడరు, పరమర్మ భేదులును ఇతరుల యొక్క ప్రాణస్థానములు ఖేదము పొందేటటువంటి మాటలు, అంటే అంత బాధ పెట్టేటటువంటి మాటలు. ప్రాణం అందకపోతే, ప్రాణచలనము సరిగా ఉండకపోతే వ్యక్తి ప్రాణం కోసం ఎంత కొట్టుకుంటాడు. ఏది లేకపోయినా ఆగగలడేమో కానీ ప్రాణం నిలబడకపోతే తట్టుకోగలడా? అటువంటి ప్రాణస్థానము కదిలితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ పెట్టేటటువంటి మాటలు, నయ విరహితములు న్యాయసమ్మతములు కాని మాటలు, ధర్మ కార్య విముఖంబులు ధర్మకార్యమునకు వ్యతిరేకమైనటువంటివి. అంటే ఆ చెప్పేటటువంటి మాటలు కానీ చేసేటటువంటి పనులు కానీ చెయ్యాలని చెప్తున్నవి కానీ ధర్మబద్ధమైనవి కావు. అటువంటివి నిష్ఠురములనకు మాటలు అవతల వారికి చాలా కఠినంగా అనిపించి మనసు బాధపడేటటువంటి మాటలు ఏ ఉంటాయో అవి సత్పురుషుండాడవి సత్యములు గాకునికిన్. అటువంటివి మాట్లాడరు కాబట్టి అవి సత్యములు అని అనిపించుకోవు. ఇటువంటివి కానివి ఏ ఉన్నాయో అటువంటి మాటలు సత్యములు అని అనిపించుకుంటాయి. కాబట్టి జనములు తను అవమానించినను నిందించినను మారుసేయక సైరించిన శాంతాత్ముడు వారలమును చేసిన ఎట్టి సుకృతముల నాచికొను. ఓర్పు గురించి ఒక అద్భుతమైన విషయాన్ని భీష్మాచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏ తప్పు చేయలేదు, కానీ ఏ విధమైనటువంటి విచారణ లేకుండా, తగిన పరిశీలన లేకుండా, ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోకుండా జనములు తనను అవమానించిన, జనులు ఆయనని అవమానించిన, నిందించిన, దూషించిన మారుసేయక, తాను కూడా అటువంటి మాటలు ఆడకుండా, తాను కూడా అటువంటి ప్రయత్నములు చేయకుండా సైరించిన శాంతాత్ముడు, ఓర్పుతో భరించినటువంటి శాంతి కలిగినటువంటి వాడు ఉంటాడే, వారల మును చేసిన ఎట్టి సుకృతములు నాచికొనన్. ఎవరైతే నిష్కారణంగా నింద చేశారో, ఎవరైతే నిష్కారణంగా ఆయనని మాటలు అన్నారో వాళ్ళు చేసినటువంటి పుణ్యములన్నీ కూడా వాళ్ళ ఖాతాలోంచి తీసేసి ఓర్పుతో భరించిన వారి ఖాతాలో వేసేస్తారు. అంటే భరించడం అనేటటువంటిది, ఓర్పు పట్టడం అనేటటువంటిది చేతకానితనం కాదు, అది ఒక గొప్ప సుగుణం. అది రమ్మంటే వచ్చేటటువంటి గుణం కాదు. అటువంటి గొప్ప ఓర్మి ఎవరికి ఉంటుందో వారిని తెలిసి కానీ తెలియక కానీ దూషణ చేస్తే అలా చేసిన పాపానికి అవతల వారికి చేసిన పుణ్యములన్నీ కూడా ఓర్పు పట్టినటువంటి వ్యక్తికి చేరిపోతాయి. కాబట్టి ఓర్పు అంత గొప్పది సుమా. వేదసారంబు సత్యంబు వినుడు సత్యసారమూర్తి దమము, దమసారమనఘలార మోక్షము
ఈ పరిపాటి గారవముననాదరించు జనంబుల కందుముక్తి. సిద్ధాంతం చేసి చెప్పేస్తున్నారు భీష్మాచార్యుల వారు. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా? సత్యమును పలుకుటయే. వాక్కు ఉన్నందుకు పాటించవలసిన మొదటి నియమం ఇది అంటే సత్యమును పలుకుట. ఎందుకని? వేద సారమంతా సత్యమే. సత్యం బ్రూయాత్, సత్యమును పలకండి, సత్యం వద, ధర్మం చర, అంతే. వేదసారము 2 ముక్కలలో చెప్పేశారు పెద్దలు. సత్యం వద, మాట్లాడినప్పుడు సత్యమును పలుకు. సత్యమును పలకడం కన్నా వాక్కుకి గొప్ప నియమము లేదు. కాబట్టి వేదసారంబు సత్యము, వేదముల యొక్క సారమంతా సత్యమును పలుకుటయే. వీరుడు సత్య సారమూర్తి దమము. ఆ సత్యమును పట్టుకోవడం ఎవరికి వచ్చిందో వాడికి ఇంద్రియ నిగ్రహము కూడా వచ్చేస్తుంది. ఒక్కటే కారణం అండి, చాలా తేలిక విషయం. పాపం చెయ్యకుండా ఎవరు ఉండలేరు. ఎక్కడో అక్కడ ఏదో ఒక తప్పు జరుగుతుంది. కానీ బుకాయించకుండా, ఒకరు అడగవలసిన అవసరం లేకుండా తాను చేసిన తప్పుని తాను చెప్పేసేటటువంటి అలవాటు ఉన్నవాడు ఇక మళ్ళీ ఆ తప్పు చేయడు. తనకి తానుగా ఇంద్రియ నిగ్రహం అలవాటు అయిపోతుంది. కాబట్టి సత్యము నుండి దమం ఏర్పడుతుంది. ఆ దమసార మనఘాలారా మోక్షము. ఇంద్రియ నిగ్రహము వలన కలిగేదే మోక్షము. ఎందుకంటే ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి వాడు పాపముల జోలికి వెళ్ళడు. అప్పుడు ఆయన చేసినవన్నీ విహిత కర్మలే. విహిత కర్మలే పుణ్యములు. ఆ పుణ్యములకు ఫలితముగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి పాత్రత చేసి పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము వలన అద్వైతానుభూతి, అద్వైతానుభూతియే మోక్షము. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది సమస్త పాప భంజనము చేయించి విహిత కర్మాచరణము చేయించి మోక్షమునకు మార్గమును చూపిస్తోంది. కాబట్టి ఈ సత్యము, ఓర్పు, ఇంద్రియ నిగ్రహము ఈ 3 కూడా చాలా చాలా గొప్ప సుమా. అయితే ఇంద్రియములు ఎప్పుడు అలజడితో కూడుకుని ఉంటాయి. అవి పెద్ద అశాంతి సృష్టిస్తూ ఉంటాయి. ఈ కన్ను ఉందనుకోండి, మనసుతో కలిసి, అందుకే శమము దమము ఒకదానితో ఒకటి చేరి ఉంటాయి. ఏదో అది చూడు, ఇది చూడు, అది చూడు, ఇది చూడు వేధించేస్తూ ఉంటుంది. అశాంతి. అది చూడచ్చా చూడకూడదా దానికి అనవసరం, చూడు అంతే. అది చూసిన తరువాత అది ఉపశమిస్తుంది, దానికి సంతోషం. చెవి, అది వినచ్చా వినకూడదా, అది వినడం ప్రయోజనమా కాదా దానికి అనవసరం, విను, సంతోషం పొందు. కాబట్టి మనసు చెవితో కలిసి ఏదో వినకూడనివన్నీ వింటూ ఉంటుంది. దానితోటి పాపాన్ని మూటగట్టుకుంటూ ఉంటాడు. ఈ ఇంద్రియముల యొక్క అలజడి మనసుతో కలిసి విషయ సుఖముల వలన శాంతి పొందుతూ ఉంటుంది. కానీ ఆ శాంతి పరమతాత్కాలికమైనటువంటి శాంతి. మళ్ళీ వాసనలను దృష్టిలో పెట్టుకొని మనసు ఇంద్రియంతో కలిసి మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏదో అది పట్టరా తిందాం, మళ్ళీ అదేదో విందాం, మళ్ళీ అదేదో చూద్దాం, మళ్ళీ అదేదో ముట్టుకుందాం, అదే పనిగా మళ్ళీ మార్చి మార్చి అడుగుతూ ఉంటుంది. ఇది ఇంద్రియముల యొక్క అశాంతి. ఈ అశాంతికి శాంతిని కల్పించడానికి ఎంచుకున్నటువంటి మార్గం వాటిని తృప్తిపరచడమే తప్ప ధర్మముతో సంబంధము లేదంటే మాత్రం జీవుడు పతనమైపోతాడు. అట్లా కాకుండా ధర్మకార్యాచరణము చేత ఇంద్రియములు శాంతించడం అనేటటువంటిది అలవాటైతే, అంటే కన్ను చూడకుండా ఉండలేదు కానీ ఏది చూడాలో అది చూసి శాంతి పొందడం అలవాటైందనుకోండి. మనసు కన్ను కలిపి అలా అడుగుతున్నాయి. మనసు ఏదో దేవాలయ ధ్వజస్తంభం చూడాలి, పెద్దల్ని చూడాలి, తల్లిదండ్రుల పాదాలు చూడాలి, గురువుగారి పాదాలు చూడాలి, మంచి పుస్తకం చదవాలి, పెద్దల యొక్క చిత్రముల వంక చూడాలి, మంచి మంచి విషయాలు చూడాలి. అది అలా అలవాటైందనుకోండి, అవి అడుగుతోందనుకోండి, దాంతో వచ్చిన సమస్య ఉంది. ఇప్పుడు అది ధర్మము చేత కట్టుబడింది. ధర్మము చేత కట్టుబడి విచ్చలవిడితనాన్ని వదిలేస్తే అణిగిందని గుర్తు. ఈ అనగడం చేత శాంతి పొందుతుంది. అట్లా ఎప్పుడైతే శాంతి పొందిందో అది జీవుడి యొక్క ఉద్ధరణకు కారణమవుతుంది. అట్లా కాకపోతే అది జీవుడి పతనమునకు కారణమవుతుంది. కాబట్టి ఈ క్షమ, ఓర్పు అనేటటువంటి గుణం, సత్యమును
పలుకుట అన్న గుణం, ఇంద్రియములను నిగ్రహించుట అనేటటువంటి గుణములు ఈ మూడు ఏవున్నాయో అవి చాలా చాలా గొప్పవి. ఈ ఓర్పుని పోగొట్టగలిగినటువంటి మొట్టమొదటి ప్రతిబంధకం ఏది అంటే కోపం. మనిషి ఓర్పు దేని చేత పోతుంది అంటే కోపం చేత పోతుంటుంది. అవతల వారు ఏదో తప్పు చేశారు, తనకి కోపం వస్తుంది. ఇక రోజు అవతల వారి దోషములు ఎంచడం ఒకటే పెట్టుకుంటే నీ గురించి నువ్వు విచారించుకుని నిన్ను నువ్వు ధరించుకోవడం అన్నది ఎప్పుడు చేసుకుంటావు? అయినప్పుడు ఇక అవతల వారి దోషములు పట్టుకుంటూ ఉండడం, అవి దోషములని నిర్ణయిస్తూ ఉండడం, దాని వలన అవతల వారి మీద కోప్పడ్డం మొదలు పెడితే తాను ఎన్ని పనులు చేయనివ్వండి, ఎన్ని ఉత్తమ కర్మలు చేయనివ్వండి, ఈ కోపము వలన చటుక్కున ఎంత పాపం చేసేస్తుంటాడో తెలియదు. దాని వలన చిట్ట చివరికి పాపం ఎక్కువైపోతుంది, పుణ్యము చేసినది చాలా తక్కువైపోతుంది. అంటే నిజానికి కోప స్పర్శని పొందగానే ఉత్తమ కార్యములు కూడా చెడిపోతాయి. అందుకే కోపము రాకుండా చూసుకున్నవాడు ఓర్పు పట్టి కోపమును తొలగించుకున్నవాడు. అందుకే పెద్దలు 2 మార్గాలు చెప్తారు. నేనే తప్పు చేయలేదా ఒకటి, 2 వారు తప్పు చేశారు అని చెప్పేటప్పుడు తప్పు చేశారు అని శిక్షించడం కన్నా ప్రేమతో వారిని దిద్దుకోమని చెప్పిన కారణం చేత వారు దిద్దుకోవడం తేలికవుతుంది. కాబట్టి అటువంటి మార్గాల వైపుకి వెడితే ఇద్దరికీ మంచిది తప్ప కేవలం మనసులో కోపం పెట్టుకున్న కారణం చేత అవతల వారిని ఏదో సాధించినంత మాత్రం చేత ఫలితం ఉండదు. కాబట్టి కుపితుడగువాని వ్రతమును జపమును దేవార్చనంబు శ్రాద్ధక్రియయున్ తపమును దానము యజనము అపగతములు కాక చేయు అంతకుడలుకన్. ఇవి ఎంత దారుణంగా ఉంటాయి అంటే, కోపం కలిగినటువంటి వాడు వ్రతం చేసిన, జపం చేసిన, దేవపూజ చేసిన, పితృకర్మ చేసిన, తపస్సు చేయడానికి ప్రయత్నం చేసిన, దానం చేసిన, యాగం చేసిన, ఈ కోపము యొక్క స్పర్శ ఎప్పుడైతే ఉందో అది సరిగా నిలబడదు. నిలబడనటువంటి కారణం చేత అది వ్యతిరేక ధోరణిలో వెడుతూ ఉంటాయి. వెళ్ళిన కారణం చేత యమధర్మరాజు గారు ఏం చేస్తాడంటే ఈ చేసినటువంటి ఉత్తమ కర్మల యొక్క ఫలితములు నశించిపోయేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే ఈ కోపము యొక్క స్పర్శ చేత ఆ కార్యము తగిన విధంగా నడవదు కనుక, దాని వలన రావలసిన ఫలితము రాదు కనుక. కాబట్టి ఈ కోపం అనేటటువంటి దాన్ని నిగ్రహించుకోవడం మనిషి ప్రధానంగా నేర్చుకోవాలి సుమా. లేకపోతే చేసేటటువంటి ఇన్ని ఉత్తమ కార్యములు చెడిపోతుంటాయి. దాని ఒక్క స్పర్శ ఉంటే చాలు అన్నీ పాడైపోతాయి. ఎన్ని విలువైనటువంటి వస్తువులు ఒక గదిలో ఉండనివ్వండి, ఎక్కడో అగ్ని రగిలి ఆ గది అంటుకుందనుకోండి, ఇక ఆ గదిలో ఉన్న ఏ వస్తువులు మిగులుతాయి? ఏ వస్తువు మిగలదు, అన్ని వస్తువులు బూదైపోతాయి. ఒక్క అగ్నిహోత్రం గదిలో అంటుకుంది, అన్ని వస్తువులు బూది కుప్పైపోయి. అట్లాగే కోపమన్న అగ్ని రగిలింది, చేస్తున్న అన్ని ఉత్తమ కర్మలు కాలిపోయి, వాటి వలన రావలసిన ఫలితములు ఒనగూడవు. కాబట్టి ఆ కోపమును విడిచిపెట్టాలి. ఇక మాట మాట్లాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త, జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాల్ని భీష్ముడు చెప్తున్నాడు. ఎందుకంటే సత్యమునకు పెద్దపీట వేసి మాట్లాడుతోంది కదా హంసగీత. అందుకని పలుకక ఉండు కంటె తగ పల్కుట మేలు, వినుండు సత్యముం పలుకుట, ధర్మ మార్గమున పల్కుట, సర్వజన ప్రియంబుగా పలుకుట, యోలి నిక్కుడగు భంగులు వీని నెరింగి యొండుమై పలుకక, 4 చందముల పల్కక మెత్తురువాని దేవతల్. వరుసగా 4 సోపానములు చెప్తున్నారు. ఈ 4టిలో నువ్వు సాధన చేసి ఏదో ఒకటి నేర్చుకో. అందులో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సోపానం దగ్గర నుంచి, చాలా గొప్ప మార్గం దగ్గర నుంచి చెప్పుకొస్తున్నారు. పలుకక ఉండుట కంటే తగు పలుకుట మేలు. అసలు నేను ఏమీ మాట్లాడనండి, మాట్లాడితే లేనిపోని దోషాలు వస్తాయేమో అందుకని మాట్లాడను అని అనడం కన్నా మాట్లాడటమే మంచిది. ఈశ్వరుడిచ్చినటువంటి స్వరపేటికని ఉపయోగించాలి కదా. లేనినాడు అంత అమూల్యమైన వస్తువు 84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేనిది నీకు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? కాబట్టి మాట్లాడాలి. వినుండు సత్యము పలుకుట, సత్యమునే పలుకుతూ ఉండడం అనేటటువంటిది ఉత్తమోత్తమ
ఉత్తమమైనటువంటి మాట తీరు. ఇక మిగిలిన వాటికి కాదు ప్రాధాన్యం. మొదటి ప్రాధాన్యత గుర్తుపెట్టుకోవలసినది వాక్కునకు సత్యమే. సత్యమును పలుకుట, ధర్మ మార్గమున పలుకుట. మాట మాట్లాడితే ఆ మాట ధర్మమును ప్రతిపాదించేదై ఉండాలి, ధర్మమును సమర్థించేదై ఉండాలి. ఇదో 10 మంది సంతోషం కోసం ఏం మాట్లాడుతున్నామంటే మన మీద మనకే అదుపు లేకుండా ఏదో చిత్తానికి వచ్చినవన్నీ నోటికి వచ్చినవన్నీ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నాము అంటే ఆ మాట చేత అవతల వారి యొక్క అజ్ఞానము దాహకత్వమును పొందాలి, ధర్మము ప్రతిపాదింపబడాలి. అందుకే వాక్కు అగ్నిహోత్రం. అది అవతల వారికి కొంత మేలు కలిగించేదై ఉండాలి, అంతేకాని వేళంబరం కోసం మాట్లాడే మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ధర్మ మార్గమున పలుకుట, సర్వజనప్రియంబుగా పలుకుట. ఎవరో ఒకరికి కాదు, మాట్లాడే మాటలు అందరికీ కూడా ప్రియమైనవై ఉండాలి. ఎప్పుడవుతాయి? అందరికీ మేలు చేసేవైతే. ఆ మాట విని నేర్చుకోవలసింది, జీవితంలో అనుష్ఠించవలసినది. దీని వలన మనం ఉత్తమగతులు పొందుతామని ఎవరికి వారు పరిశీలించుకుని తమ మార్గాన్ని దిద్దుకుని కొద్దిగానైనా పైకెక్కడానికి పనికొచ్చేటటువంటి సారము కలిగిన పలుకులు పలుకుతూ ఉండాలి.